నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు ప్రాంతానికి చెందిన వారు షార్ట్ ఫిల్మ్లో తీసే స్థాయి నుంచి పెద్ద సినిమాలు తీసే స్థాయికి ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మై డ్రీమ్ షార్ట్ ఫిల్మ్ పార్ట్ 1ను ఆయన లాంచ్ చేశారు. కర్నూలు నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మై డ్రీమ్ షార్ట్ ఫిల్మ్ పార్ట్ 1ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, షార్ట్ ఫిలిం నటులు మీనాక్షిరెడ్డి, మారుతి శేఖర్, దర్శకుడు యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు ప్రాంతానికి చెందిన నటులు, దర్శకుడు మై డ్రీమ్ పేరుతో షార్ట్ ఫిలిం రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ షార్ట్ ఫిలిం విజయవంతం కావాలని, భవిష్యత్తులో వీరు పెద్ద సినిమాలు తీసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ షార్ట్ ఫిలింలో కర్నూలు ప్రాంతానికి చెందిన కళాకారులు నటించి ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. షార్ట్ ఫిలిం రూపొందించిన దర్శకునికి, ఇందులో నటించిన నటులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. షార్ట్ ఫిలిం మై డ్రీమ్ పార్ట్ 1 ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అది త్వరలో వీరు కంప్లీట్ చేయబోతారు. మీనాక్షిరెడ్డి గారు దీంట్లో యాక్ట్ చేస్తున్నాడు. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మారుతి శేఖర్ గారు ఉన్నారు, వారు కూడా యాక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ అలాగే మొఘల్ యూసుఫ్ బేగ్ గారు, చూసేకి చిన్నగా ఉన్న ఈయన డైరెక్టర్గా ముందుకు పోతున్నాడు. షార్ట్ ఫిలిం నుంచి పెద్ద ఫిలిం వరకు పోవాలని ఆయనకు బ్లెస్ చేస్తూ, ఫ్యూచర్ బాగుంటుంది, చక్కగా ఒక్కోటి సక్సెస్ఫుల్ చేయాలి. చిన్నదైనా సక్సెస్ఫుల్ స్టోరీ నడిచిందంటే అది పెద్దదానికి పోయేదానికి అవకాశాలు ఉంటాయి. మా ప్రాంతం వారు, మా ఊరి వారు వీరందరికీ బ్లెస్ చేస్తూ, అంత యూత్ ఉన్నారు, జాగ్రత్తగా మనీ వాల్యూ తెలుసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. పంచలింగాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఎంపీ నిధులు 5 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల ఆధునీకరణ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ బడులను ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతుగా సహకారం అందిస్తానని తెలిపారు. ఇక చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్న ఎంపీ, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. పంచలింగాలు నా స్వగ్రామం కాబట్టి పదే పదే ఈ స్కూల్ రావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి రోజున ఎమ్మెల్యే స్కూల్కి వెళ్ళాను. ఆల్రెడీ మీ టీచర్స్ అంతా బాగా అవగాహన ఉంటుంది. అక్కడ గర్ల్స్ హై స్కూల్ అని చెప్పేసి దాదాపు 3,500 మంది పిల్లలు, అక్కడ ఎంతమంది 3,500 మంది పిల్లలు ఒక స్కూల్లో ఉన్నారంటే వాళ్ళ బాధ లేదంటే మీరు ఒకసారి ఆలోచించాల. త్రాగడానికి నీళ్ళు లేవు, వాష్రూమ్ కదా అంటే లేవు, క్లాస్ రూమ్లో కూర్చుంటే క్లాస్ రూమ్స్ కూడా లేవు. ఈవెన్ అంత ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ మీకు అన్ని సకల సౌకర్యాలు ఈ పంచలింగాల స్కూల్ ఉన్నాయి. బ్రహ్మాండమైన స్టాఫ్ ఉంది, లిమిటెడ్ స్ట్రెంత్. మీరు బాగా చదువుకొని మీ టీచర్లు చెప్పిన పాఠాలను మీరు బాగా నేర్చుకొని, ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ ఫలితాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ స్కూల్లో. కాబట్టి ఈ సంవత్సరం మెరుగ్గా రాణించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దాదాపు 3,500 స్ట్రెంత్ ఉన్న స్కూల్లోనే వాళ్ళ రిజల్ట్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ స్కూల్లో దాదాపు 580 మార్కులు దాటిన వాళ్ళు 80 మంది దాకా ఉన్నారు. 570 ఉండే వాళ్ళు 70 మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి అంత స్ట్రెంత్ ఉన్న అరకొర వస్తున్నా కూడా వాళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలా. ఈ గ్రామంలో ఎంపీగా మనం పెట్టుకొని అన్ని ఏ అవసరం ఉన్నా మనం తీర్చుకునే శక్తి పెట్టుకొని మీరు నెగ్లెక్ట్ చేస్తే చాలా చాలా బాధాకరం అనిపిస్తుంది. 6th నుంచి 9th వరకు అయితే వీళ్ళందరూ ప్రతి ఒక్కరు మీ తరగతుల్లో మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు, ఇటు ఉపాధ్యాయులకు, అలాగే స్కూల్కి ఎస్పెషల్లీ, అలాగే మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తున్నా.
రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా గౌరవం ఇస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 1వ వార్డుకు చెందిన ఆనంద్, 11వ వార్డుకు చెందిన షేక్ ఆసిఫ్, 12వ వార్డుకు చెందిన సువర్ణ, 18వ వార్డుకు చెందిన కుమార్, రామ్ ప్రతాప్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించటం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డ్రోన్ సిటీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ పనులను ఆమె పరిశీలించారు. ఓర్వకల్లు మండలం కొమరోలు గ్రామంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ మొదటి దశ పనులను గుట్టపాడు సమీపంలో అభివృద్ధి చెందుతున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డ్రోన్ సిటీలో చేపడుతున్న మౌలిక వసతుల పనుల పురోగతిపై ఏపీఐఐసి అధికారులను అడిగి తెలుసుకుని పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 600 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం చేపడుతుండగా తొలి దశలో 120 ఎకరాల విస్తీర్ణంలో రహదారులు, డ్రైన్లు, కల్వర్టులు, విద్యుత్తు సరఫరా తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం గుట్టపాడు సమీపంలో అభివృద్ధి చెందుతున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. 2621 ఎకరాల విస్తీర్ణంలో 3 సంవత్సరాల కాల పరిమితితో అమలవుతున్న ఈ ప్రాజెక్టులో రహదారులు, విద్యుత్తు, ఇతర మౌలిక వసతులతో పాటు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటు, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 3 ఏళ్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వివరించగా మిగిలిన పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రాజెక్టును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రోన్ సిటీ ఎన్ఐసిడిసి ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కీలకంగా మారనున్న నేపథ్యంలో మౌలిక వసతుల పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పేద గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన వైసీపీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి మాజీ మంత్రి అప్పలరాజు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందని నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. వైసీపీ నాయకుల తీరు చూస్తుంటే పేదవారికి జీవించే హక్కు లేదన్న విధంగా ఉందన్నారు. ఈ ఘటనపై జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉండకుండా అప్పలరాజుకు మద్దతు ఇస్తున్నట్లు ఉందన్నారు. ఈ కేసులో న్యాయమూర్తినే జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టడం సరికాదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు యాదవ సంఘం తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు విజయ్, రవి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. యాదవ కుటుంబానికి చెందిన పేద గొర్రెల కాపరి దానయ్య కుటుంబం ఎవరి జోలికి పోకుండా తమ వృత్తి అయిన గొర్రెలు కాసుకుంటూ జీవిస్తూ పేదరికంలో ఆ వృత్తిని కూడా వదలకుండా మరి ముందుకెళ్తున్న దానయ్య కుటుంబానికి
ఏం సమాధానం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మతి ప్రేమించి మీరు మీ మంత్రి అంటే ఇప్పుడు మాజీ మంత్రి అంటే మీ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేస్తే ఆయన కొడుకు అరవని కొవ్వు బట్టి ఒక బుల్లెట్ బైక్ వేసుకుని పోయి మరి గొర్రెలు కాసుకుంటున్న ఒక పేద గొర్రెల కాపరిని దానయ్యని మరి గుద్ది చంపేస్తే మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే ఎవరినైనా కూడా చంపొచ్చు, మరి మా పార్టీ యొక్క సిద్ధాంతం, మేము పరిపాలించిన సిద్ధాంతం ఇదే అని చెబుతూ ఉన్నట్లా ఉంది. అరే పేదవాళ్ళకి జీవించే హక్కు ఈ భూమి మీద లేదా? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా? మరి ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఒక మంత్రి కొడుకు ఒక రూలు, మరి ఒక పేదవాని కొడుకు ఒక రూల్ ఉంటుందా? 18 ఏళ్ల కుర్రాడు తప్పు చేయొచ్చు అంటున్నారు. తప్పు చేయొచ్చు అంటే తప్పులు అనేటివి కొన్ని బాల్యంలో చేసేటివి ఉంటాయి, దాన్ని ఎవరు కాదనలేరు. ఒక వ్యక్తిని చంపడం అనేది మరి అది తప్పు కింద వస్తుందా? ఎంత దారుణం! ఆ కుటుంబానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? మరి వీటన్నిటిని వదిలేసి మరి మీరు మంత్రి కొడుకుని మరి ఒక తుక్కు సపోర్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య. మరి ఆయన మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా యాదవ సంఘం నాయకులమైతేనేమి, బీసీ సంఘం నాయకులమైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులమైతేనేమి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 5 ఏళ్ల పాలనలో అరాచకాలు, విధ్వంసాలతో నడిపించారు. ఇప్పుడు ఉన్న ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది. దీంట్లో రాజు అయినా పేదవాడైనా అందరికీ న్యాయం ఒకటే విధంగా పరిపాలన సాగుతుంది. మంత్రి కుమారునికి ఒక న్యాయము, పేదవాళ్ళకు ఒక న్యాయం అనేది ఉండదు ఈ కూటమి ప్రభుత్వంలో. మీ మాజీ మంత్రివర్యులు అప్పలరాజు కుమారుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ కులానికి చెందిన దానయ్యను బండితో గుద్ది చంపేస్తే మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 18 ఏళ్ల పిల్లోడు బండి మీద పోతూ తగిలింది అని చెప్పేసి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మా కూటమి ప్రభుత్వంలో మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, మా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఒకటే నినాదానంతో ఉన్నారు, చట్టం అందరికీ సమానం. కాబట్టి అప్పలరాజు కుమారునికి కఠిన చర్యలు తీసుకొని దానయ్య కుటుంబానికి, బీసీ సామాజిక వర్గానికి చెందిన దానయ్య కుటుంబానికి, యాదవ్ కుటుంబానికి చెందిన వారికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. యాక్సిడెంట్ రూపంలో చంపడం చాలా బాధాకర విషయము. తిరిగి అప్పరాజు వాడొక నీచుడు. ఎందుకంటే వానికి సభ్యత అవి ఏం తెలియదు. కొడుకు యాక్సిడెంట్ చేసి చంపితే అది మామూలుగా చట్టపరంగా ఏ చర్య తీసుకున్నారో ఆ చర్య తీసుకుంటారు. ఇక్కడ విపక్షం అవి ఏమి ఉండవు. బట్ చేసిందే తప్పుడు పని. కొడుకుని సరిదిద్దుకునాల్సింది పోయి చేసి తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చింటే అప్పయితే గౌరవం ఉండేది. నువ్వు మాటలు ఏంటి వాళ్ళు అప్పుతున్నారా? ఎట్టా ఉంటావు, ఏం కదా ఏం లే. ఆడ మా పలసాల ఎమ్మెల్యే అని గౌతు శిరీషమ్మని కూడా నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు, ఎన్ని మాటలు మాట్లాడినావు, ఎన్ని దుర్మార్గం మాటలు మాట్లాడినావు, నీ కథ అంతా తెలియదా? నువ్వు జనరల్ మెడిసిన్ డాక్టర్ అంటావు కదరా. సో కాంపౌండర్ కూడా పనిచేయరా నువ్వు యూనివర్సిటీలో? నువ్వు చంద్రబాబు నాయుడు సార్ గురించి మాట్లాడతావా? నువ్వు ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. గతంలోనే నీ మీద ఎస్సీ కేసు పెట్టడం జరిగింది. నేను నీ క్యారెక్టరు, నీ మనసత్వము అది డాక్టర్గా ఉండాల్సిన కాదు నువ్వు. ఎందుకంటే డాక్టర్స్ విలువ మాకు తెలుసు. నేను కర్నూలు హాస్పిటల్ డెవలప్మెంట్ మెంబర్ కూడా చేశాను. డాక్టర్స్ని ఎంత గౌరవిస్తారు. నీకు కనీస పరిజ్ఞానం కూడా లేదు. డాక్టర్ అనే పదానికి నువ్వు అనర్హుడు. చంద్రబాబు నాయుడు సార్ గురించి మాట్లాడే అర్హత ఉంది ఆయనకి. గతంలో కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. సరే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ అధ్యక్షత వహించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి, సింగిల్ డెస్క్ అనుమతులు, ఎంఎస్ఎంఈ పార్కులు, పిఎంఈజీపీ, విశ్వకర్మ యోజన, పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత సమావేశం అనంతరం అందిన 22 దరఖాస్తుల్లో 19కి అనుమతులు మంజూరు కాగా కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన కారణాలతో 3 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. PMEGP పథకంలో బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన PMEGP 2.0 మార్గదర్శకాల నేపథ్యంలో బ్యాంకర్లలో ఉన్న సందేహాలను నివృత్తి చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారంలోగా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ను ఆదేశించారు. విశ్వకర్మ యోజన కింద తిరస్కరణకు గురై రుణ దరఖాస్తులను మండలాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షించి అర్హులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బ్యాంకులతో సమన్వయం పెంచుతూ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో MSME పార్కుల ఏర్పాటును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, గుట్టపాడులో 32 పరిశ్రమల ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయని, ఎమ్మెగనూరు, బనవాసిలో మొదటి దశ పనులు పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో భూ కేటాయింపులు పూర్తి చేసి సివిల్ పనులు వెంటనే ప్రారంభించాలని, ముఖ్యంగా కర్నూలు అర్బన్లో భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ కమిటీలో కుదిరిన 40 అవగాహన ఒప్పందాల్లో 25 ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇప్పటికే భూ కేటాయింపు, ప్రోత్సాహకాల కోసం జీవోలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఎనర్జీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం పెప్సికో, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి ప్రారంభించగా మిగిలిన పరిశ్రమలకు సంబంధించి భూసేకరణ అనుమతులు, సివిల్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటయ్యే ప్రతి పరిశ్రమలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రిలయన్స్ పరిశ్రమలో ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన 138 మందికి ఉపాధి లభించిందని అధికారులు తెలిపారు. స్కిల్ పోర్టల్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతకు శిక్షణ అందించే కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సారథ్యంలో కర్నూలు నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని టీడీపీ నాయకులు శ్రీధర్ తదితరులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 1వ వార్డుకు చెందిన నవీన్ కుమార్, 15వ వార్డుకు చెందిన సురేష్, 22వ వార్డుకు చెందిన నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పామన్న, శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మన మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా గారు చాలా సంతోషంగా అందరికీ సంతోషకరంగా ఉన్నటువంటి విషయాన్ని ఒక బర్త్డే సందర్భంగా అవకాశం కల్పిస్తూ వారి యొక్క సంతోషాన్ని అందరికీ కల్పిస్తూ ఈరోజు చేసినందుకు మేము మా సురేష్ బూత్ నెంబర్ 106 బుధవారపేట 15వ వార్డ్, నా పేరు ఎస్ పామన్న, వార్డ్ ఇన్ఛార్జ్, ఎక్స్ కార్పొరేటర్ బుధవారపేట. హ్యాపీ బర్త్డే టు యు. మా గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రతిరోజు ఈ కార్యాలయంలో నిత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి బూత్ ఇన్ఛార్జీలకు రోజు జరుగుతూనే ఉన్నాయి పుట్టినరోజు కార్యక్రమాలు.
వారికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి శ్రీ టీజీ భరత్ గారికి మా పూర్తి ఛానల్ తరఫున మా వార్డు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్యాస్ ఏజెన్సీలు ప్రజల సానుకూల దృక్పథంతో మంచి గుర్తింపు సాధించి జిల్లాను మంచి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తూ ఉన్నప్పటికీ ప్రజల నుండి సానుకూల దృక్పథం రాకపోవటానికి కారణం గ్యాస్ ఏజెన్సీలు మరియు డెలివరీ బాయ్స్ కారణమని తెలిపారు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయంపై సూచనలు ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం జరిగిందని తెలియచేశారు. డెలివరీ బాయ్స్ అదనపు సొమ్ము వసూలుకు పాల్పడటం వలన ప్రజలు సానుకూల దృక్పథం సూచికలో వెనుకబడి ఉన్నారని, ఈ విషయంలో ఏజెన్సీలు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఐఓపీ సంస్థ ఇప్పటికే 3 ఏజెన్సీలపై చర్యలు తీసుకుందని తెలిపారు. కొన్ని ఏజెన్సీలపై 2 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల వరకు పెనాల్టీలు కూడా విధించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పెద్ద కడబూరుకు చెందిన మాధురి గ్యాస్ ఏజెన్సీకి ఎన్నిసార్లు హెచ్చరించినా సరైన చర్యలు తీసుకోనందున ఆ ఏజెన్సీపై చర్యలలో భాగంగా వారి కస్టమర్లను సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి ట్యాగ్ చేయడం జరుగుతోందని తెలిపారు. కావున గ్యాస్ ఏజెన్సీలు చిత్తశుద్ధితో ప్రజలకు గ్యాస్ సరఫరా చేసి ప్రజల సానుకూలత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ బాయ్స్లు ప్రజలకు సిలిండర్ ఇచ్చాక అదనపు మొత్తం తీసుకోరాదని, ఏజెన్సీలు డెలివరీ బాయ్స్కు జీతం బ్యాంకు లేదా డిజిటల్ పేమెంట్స్ ద్వారా మాత్రమే చెల్లించాలని, ఈ విధంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ ప్రకాష్ రావు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు నగరంలోని రాజ్బిహార్ కూడలి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ భాస్కర్, ఉపాధ్యాయ నాయకుడు రఫీ పాల్గొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చివరగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో జిల్లా నలుగురు నుండి వచ్చేసిన ఉపాధ్యాయులతో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ కార్యాలయంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ తర్వాత ఇక్కడ పిఆర్సీ కమిటీ నియమించాలని, తర్వాత డిఏ 5 డిఏలు ప్రకటించాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్తో మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు పెద్దగా హాజరయ్యారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిఆర్సీ కమిటీ వేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలైంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఆర్థిక వెసులుబాటు కల్పించలేదు. అన్ని రకాల పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టోగా ఉపాధ్యాయులందరూ కలిసి ఫ్యాప్టోగా ఏర్పడి ఈ ఫ్యాప్టో పిలుపు మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర్నాను, పికెటింగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఆర్థికమైన అంశాలు పిఆర్సీ. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పిఆర్సీ ఇస్తామని అన్నారు. ఎక్కడిచ్చారు? 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఒక 2 సంవత్సరాలు ఉంటే ఇంకా 2వ పిఆర్సీ కూడా వస్తుంది. అంటే 10 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ సాంప్రదాయం అమలు చేసేలా ఉంది ప్రభుత్వం చూస్తూ ఉంటే. కనీసం కమిటీ వేయమని చెప్తే కూడా ఇంతవరకు 3 సంవత్సరాలైనా కమిటీని కూడా వేయలేదు. పాత కమిటీని కూడా రద్దు చేసి కొత్త కమిటీకి నీళ్ళు వదిలారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఐఆర్ ఎలా ఇస్తారు? 30% ఐఆర్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ నెలతో 5వ డిఏ కూడా యాడ్ అవుతుంది. మరి డిఏల సంగతి ఏమిటి? వాళ్ళు ఎలక్షన్లలో వాగ్దానం చేసింది ఏంటి? ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ ఇస్తాము, వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని గెలుపొందారు. వాళ్ళని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో కూడా. అందుకోసమే ఈ ధర్నా ప్రకటిస్తున్నాము. అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా ఈరోజు ఉపాధ్యాయులు
50% సెలవులు పెట్టుకొని వచ్చి ధర్నాలో పాల్గొంటున్నాము. ఆ రోజు మేము అడగకుండా గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆర్థిక సమస్యలైనటువంటి ఐఆర్, పెన్నుకు డిఏలు, పిఆర్సీ ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయులు మేము ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చిన సందర్భాన్ని మేము ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాం. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి గారు అదిగో ఇదిగో అని చెప్పేసి 2 సంవత్సరాలు గడిచినా ఒక్కటి ఈ రాష్ట్రంలో ఏదైనా ఉద్యోగ ఉపాధ్యాయులకు సమస్యలు వస్తే అడిగేది కేవలం ఒక ఫ్యాక్టర్ తప్ప వేరే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు. ప్రతిపక్షమైన స్వపక్షమైన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ధైర్యం ఒక్క ఫ్యాక్టర్కి ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 పోరుబాటు కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఏమాత్రమైన మార్పు వస్తుందని వేచి చూశాం. 2 సంవత్సరాల తర్వాత కూడా మా ఆర్థిక సమస్య అయినటువంటి పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, పెన్నుకు డిఏలు కానీ, 2022 నుంచి రావాల్సినటువంటి సరెండర్ లీవులు కానీ ఒక్కటి కూడా మాకు సమస్యల పరిష్కారం కావట్లేదు. గత ప్రభుత్వాలు మరి ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్స్ హక్కులను రాను అన్ని హక్కులు కోల్పోతున్నారు. గత ప్రభుత్వంలో 1వ తేదీ జీతం వచ్చేది కాదు, 1వ తేదీ పెన్షనర్ వచ్చేటువంటి సమస్యలు ఉండేటువంటివి. కానీ ఈరోజు మరి 6 డిఏలు అవుతాయి, పెండింగ్ ఉన్నటువంటి డిఏలు 6 డిఏలు అవుతుంది. ప్రభుత్వము ఒక సంవత్సరం కిందట 8 నెలల కిందట 30.392 డిఏ అనౌన్స్ చేసినారు. ఎవరో చంద్రబాబు ఉన్నటువంటి ప్రభుత్వము 30.392 మాత్రమే అనౌన్స్ చేసినారు. 30 నెలల బకాయిలు, దాంట్లో పెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు 7-8 సంవత్సరాల నుంచి ఆ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మా డిమాండ్లు 12వ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, అదేవిధంగా 30% ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. విజయవాడలో ఆగస్టు 1, 2, 3వ తేదీలలో జరిగే విజయవాడ ఫోటో ట్రేడ్ షోను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. నగరంలోని వక్ఫ్ బోర్డు కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. విజయవాడలో ఆగస్టు 1, 2, 3 తేదీలలో జరిగే విజయవాడ ఫోటో గ్రేడ్ షో కార్యక్రమం ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. ఈ ట్రేడ్ షో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని స్థానిక వక్ఫ్ బోర్డు కాంప్లెక్స్లో నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉరుకుందు సీను, కర్నూలు నగర అధ్యక్షులు భార్గవాచారి, ఈశ్వర్రావు మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్సు, వీడియోగ్రాఫర్సు పాల్గొన్నారు. ఆగస్టు 1, 2వ తారీఖు, 3వ తారీఖు ఎక్స్పో ఉంది విజయవాడ. అందరూ కర్నూలు నుంచి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. విజయవాడకి వెళ్ళి మన కొత్త టెక్నాలజీ వల్ల ఉన్నందుకు పోయి అక్కడ తెలుసుకొని, అలాగే మన చెన్నై ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోనికే విజయవాడలో జరిగే విజయవాడ ఫోటో ట్రేడ్ షో కార్యక్రమం పోస్టర్ విడుదల కార్యక్రమం ఇక్కడ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ విజయవాడ విజయవాడ ఫోటో ట్రేడ్ షో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఏపీపీడబ్ల్యూఏ అధ్యక్షులు శ్రీ పోసిన వీరేంద్ర గారికి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కర్నూలు జిల్లాలో ఈ పోస్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కర్నూలు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉరుకుందు సీరన్న గారికి మరియు కర్నూలు అధ్యక్షులు శ్రీ భార్గవాచారి గారికి, ఇక్కడ విచ్చేసిన తోటి ఫోటోగ్రాఫర్లకి, వీడియోగ్రాఫర్లకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఫోటో ట్రేడ్ షో కార్యక్రమానికి మన కర్నూలు జిల్లాలోని ఫోటో వీడియోగ్రాఫర్లు అందరూ వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.